అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మారు మనసు, పాప క్షమాపణ అది ఒకళ్ళు చెప్పేది కాదు, లేదా ఒకళ్ళు తీసుకుంటున్నారు కదా బాప్తిసం మనము తీసుకుందాము అని కానే కాదు. ఎవరు ఏమనుకుంటారో మనం బాప్తిసం తీసుకోకపోతే, అలా కాదు. అది నీ లోపల నుంచి రావాలి. నువ్వు ఆ బాధని ఫీల్ అవ్వాలి. నేను తప్పు చేశాను, నాకు ఖచ్చితంగా రక్షణ కావాలి అని నువ్వు ఫీల్ అవ్వాలి. అప్పుడే నీకు పాప క్షమాపణ, మారు మనసు అనేది ఉంటుంది. ఈ పాప క్షమాపణ క్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే క్రీస్తు మాత్రమే నీ పాపం కోసం చనిపోయాడు. లోకంలో ఎవ్వరూ కాదు. ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏ పాపము చేయలేదు. కానీ పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ పాపం వలన నువ్వు మరణించాల్సిన సమయంలో యేసుక్రీస్తు ఆ పాపాన్ని అంతా కూడా కంప్లీట్గా నీ మీద ఉండే పాపాన్ని మొత్తం ఆయన మీద వేసేసుకున్నాడు. నువ్వు చనిపోవలసి ఉండగా ఆయన చనిపోయాడు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ పాపంతో ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుని దగ్గర పాపానికి స్థానం లేదు. ఈ పాపంతో నువ్వు ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేవు. నీ మీద నుంచి ఆ పాపాన్ని తీసేయాలి. అందుకే ఆయన చనిపోయాడు. కానీ ఈ మారు మనసు, పాప క్షమాపణ లేకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే తప్పు చేశాను, నేను తప్పు చేశాను, ఇంక తప్పు చేయకూడదు అన్న బాధ నీకు కలగాలి. అప్పుడే నువ్వు ఆ తప్పును చేయకుండా పక్కన పెడతావు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-13 వచనాల్లో, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. నిజంగా ఇంత వాక్యం విన్న తర్వాత మళ్ళీ ఒక్కసారి, నిజంగా మన లైఫ్లో క్రీస్తున్నాడా? ఈ క్షణం మనం చనిపోయినా కూడా పరలోకం వెళ్తామా?